एडमिशन शुरू हो चुके हैं। कई सालों से आपके बच्चों की उच्च शिक्षा में मदद करने वाली पाठशाला यानी लिटिल बर्ड्स स्कूल। हमारे पास इंग्लिश मीडियम के साथ साथ तेलुगु और हिंदी की भी शिक्षा प्राप्त होती है। बच्चों को खेल कूद में रुचि देते हैं। कल्चरल प्रोग्राम, आध्यात्मिक पाठ और विज्ञान के विषय में ज्यादा फोकस करते हैं। रहा सवाल बच्चों को घर से स्कूल तक और स्कूल से घर तक हमारी गाड़ियां सुरक्षित तौर पर पहुंचाया जाता है। पाठशाला में उच्च शिक्षा हासिल करे हुए टीचर भी मौजूद है और शानदार स्कूल की बिल्डिंग और भव्य प्रांगण मौजूद है। तो देरी किस बात की, एडमिशन शुरू हो चुके हैं। तो संपर्क करें प्रिंसिपल गीता अम्बिडवार। फोन नंबर है 9419995474। हमारा पता है ZPSS स्कूल के सामने, मेन रोड, बेला। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिले के नानूर मंडल केंद्र से पाशा खान की रिपोर्ट। तेलंगाना राज्य स्थापना दिवस बड़े शान से मनाया गया। इस कार्यक्रम में आदिलाबाद जिला माजी परिषद अध्यक्ष राठौड़ जनार्दन ने झंडा फहराकर उन्होंने कांग्रेस पार्टी पर निशाना साधा और आरोप लगाया। कहा है कि कांग्रेस सरकार किसानों के साथ सौतेला व्यवहार कर रही है, जैसा कि रैतु बंधु, कर्ज माफी, ये सब बातों पर ध्यान नहीं देते हुए सरकार चला रही है। इस कार्यक्रम में AMC माजी अध्यक्ष राम नायक, BRS पार्टी मंडल अध्यक्ष मेश्राम हनुमंतराव, अध्यक्ष सुरेश आड़े, AMC मार्केट माजी उपाध्यक्ष तोड़साम नागुराव, सैयद कासिम, फिरोज खान, उर्वता रूपदेव, कनका प्रभाकर, मेश्राम मानिकराव, चंद्रशेखर लोखंडे, राठौड़ विष्णु, मड़ावी रूपदेव, मोहन पवार, शिवाजी राठौड़, रामेश्वर, शेख अहमद राठौड़, सावित्रीबाई, गुलाब सिंह, महाराज दयानंद, बाबा खान, BRS पार्टी के कार्यकर्ता और नेता शामिल रहे। पीछे से उसका फोटो आता है। बस हो गया बाबू, देखो गाड़ी आप देखो। సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరి ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ రోజు అవసరం దినోత్సవం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ విడిదీసిన రోజు కాబట్టి ఈ సభను ఉద్దేశించి మన గౌరవ పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు, మరి ఆ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం గతంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మరి గ్రామాలలో జాతీయ జెండాతో పాటు BRS పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది। మరి ఈ సందర్భంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి యొక్క ఆదేశానుసారం మండల హెడ్ క్వార్టర్లో జాతీయ జెండాతో పాటు BRS పార్టీ జెండా ఆవిష్కరణ। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు మరి ఆ రోజులలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే
మా నిధులు కావచ్చు, మా ఉద్యోగాలు కావచ్చు, మా నీళ్లు కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రాలని కావాలనే ఉద్దేశంతో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ నినాదాన్ని తీసుకొని ముందుకెళ్లిన సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మరి చేయడం జరిగింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఏదైతే నాన్నూరు మండల కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి అందరికీ కూడా పేరు పేరున ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అంటే మా నిధులు కావాలి, మా నీళ్లు కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు పోరాటం చేశారు. మరి ముఖ్యమంత్రి ఏదైతే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు ఉద్యమం చేసిన చరిత్ర మరి ఏదైతే గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాన్నూరు మండల హెడ్ క్వార్టర్లో తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగిన సందర్భం మన అందరం కూడా చూసినాం. ఇదే గాంధీ చౌక్లో అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం సంతోషంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉద్యమాలు చేశారు. మనం ఈరోజు చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఈ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయ్యేవారనా? మరి ఇది ఒకటి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇస్తారా? సమాజం చూస్తూ ఉంది. ఏదైతే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు అవసరం అనేది ఆనాడే ఉద్యమం చేసిన కేసీఆర్ గారు ఆ సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయడం జరిగినది. నిజంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి.